హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. తండేల్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన 3 పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. పైగా అల్లు అరవింద్ ఇటీవల పాట విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్లోనే అత్యధికంగా వసూలు చేయబోతున్న సినిమాగా నిలవబోతుందని అన్నారు. అంతేకాకుండా నాగచైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఈ సినిమాలో ఇచ్చాడని అభినందించారు. నాగచైతన్య గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా షూటింగ్ ప్రారంభంకు 3 నెలల నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. సాయి పల్లవి సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. ఆమె నటన, డాన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయి. ఇప్పటికే వచ్చిన 3 పాటల్లోనూ సాయి పల్లవి లుక్, ఆమె డాన్స్కి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. లేడీ పవర్ స్టార్ ట్యాగ్కి తగ్గట్లుగానే ఈ సినిమాలో మరోసారి తన సత్తా చాటేందుకు సాయి పల్లవి రెడీగా ఉంది. ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ఇప్పటికే షురూ అయ్యాయి. విశాఖలో జరగనున్న భారీ ట్రైలర్ లాంచ్ వేడుకలో సాయి పల్లవి పాల్గొనే అవకాశాలు లేవు. గత కొన్ని రోజులుగా సాయి పల్లవి వైరల్ ఫీవర్తో పాటు జలుబు, దగ్గుతో బాధపడుతోంది. చాలా ఇబ్బందిగా ఉన్న డబ్బింగ్ వర్క్ పూర్తి చేసింది. తీవ్రంగా దగ్గు వస్తున్నా డబ్బింగ్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచిన సాయి పల్లవి ప్రమోషన్స్కి మాత్రం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగే సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో, మీడియా సమావేశాల్లోనూ సాయి పల్లవి కనిపించే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తోంది. ఆమె వైరల్ ఫీవర్ ప్రభావం కనీసం 2 వారాల పాటు ఉంటుందని, ఆమె పూర్తిగా నయం అయ్యేటప్పటికీ సినిమా జనాల్లో ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి ఆరోగ్యం విషయమై వినిపిస్తున్న వార్తలు నిజమైతే తండేల్ సినిమా ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నాగచైతన్య భుజాలపై పడనుంది. సాయి పల్లవికి ఉన్న క్రేజ్, స్టార్డమ్ నేపథ్యంలో ఆమె ప్రమోషన్లో పాల్గొంటే తండేల్ స్థాయి మరింతగా పెరుగుతోంది. కానీ ఆమె ఆరోగ్యం సహకరించని కారణంగా నాగచైతన్య ఒంటరి పోరాటం తప్పేలా లేదు. తండేల్ అంటే ఏంటా అనే సస్పెన్షన్కి ట్రైలర్తో క్లారిటీ ఇవ్వనున్నారు. తండేల్ అంటే నాయకుడు, లీడర్. సినిమాలో నాగచైతన్య జాలరి వర్గంకి లీడర్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింతగా పెరగనున్నాయి. దేవి శ్రీప్రసాద్ అందించిన పాటలు మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సైతం సినిమాకి హైలైట్గా నిలవనుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చందు ముండేటి వరుసగా మరో విజయాన్ని ఈ సినిమాతో దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు. సాయి పల్లవి చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ చైతన్యకి ఈ సినిమా హిట్ అత్యంత కీలకం. దాంతో అందరి దృష్టి ఫిబ్రవరి 7పై ఉంది.